ఓం శాంతి. జూలై 5వ తారీఖు 2025 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, తండ్రి మిమ్మల్ని సుందరమైన దేవీ దేవతలుగా చేసేందుకు చదివిస్తున్నారు. సౌందర్యానికి ఆధారము పవిత్రత. ప్రశ్న: ఆత్మిక దీపముపై సమర్పితమయ్యే దీపపు పురుగుల గుర్తులు ఎలా ఉంటాయి? జవాబు: సమర్పితమయ్యే దీపపు పురుగులు 1. దీపము ఎవరో, ఎలా ఉందో యథార్థ రూపములో తెలుసుకొని స్మృతి చేస్తారు. 2. సమర్పితమవ్వడం అనగా తండ్రి సమానంగా అవ్వడం. 3. సమర్పితమవ్వడం అనగా తండ్రి నుండి శ్రేష్ఠ రాజ్యాధికారాన్ని తీసుకోవడం. పాట: సభలో దీపము వెలిగింది. ఓం శాంతి. మధుర మధురమైన ఆత్మిక పిల్లలు పాటలోని ఈ చరణము విన్నారు. ఇది ఎవరు అర్థం చేయిస్తున్నారు? ఆత్మిక తండ్రి. వారు ఒక దీపము కూడా. వారికి అనేక పేర్లు పెట్టేశారు. బాబాను చాలా స్తుతి కూడా చేస్తుంటారు. పాట కూడా పరమపిత పరమాత్ముని స్తుతే కదా. తండ్రి దీపమై మిడుతల కొరకు వచ్చారు. మిడుతలు దీపాన్ని చూసిన వెంటనే దానిపై బలి అయ్యి శరీరాలను వదిలేస్తాయి. అనేక మిడుతలు దీపముపై ప్రాణం ఇచ్చేస్తాయి. విశేషంగా దీపావళి పండుగ నాడు అనేక జ్యోతులను వెలిగిస్తారు. కనుక చిన్న చిన్న జీవాలెన్నో రాత్రికి రాత్రే చనిపోతాయి. మన బాబా సుప్రీం ఆత్మ అని పిల్లలకు తెలుసు. వారిని హుస్సేన్ అని కూడా అంటారు. సదా పవిత్రులు కనుక చాలా సుందరంగా ఉంటారు. ఆత్మ పవిత్రంగా అయితే వారికి శరీరము కూడా పవిత్రమైనది, సహజ సుందరమైనది లభిస్తుంది. శాంతిధామంలో ఆత్మలు పవిత్రంగా ఉంటాయి. ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వచ్చినప్పుడు సతో ప్రధానము నుండి సతో రజో తమోలోకి వస్తాయి. సుందరము నుండి శ్యామంగా అంటే నల్లగా అపవిత్రంగా అవుతారు. ఆత్మ పవిత్రంగా ఉన్నప్పుడు స్వర్ణిమయుగ ఆత్మగా చెప్పబడుతుంది. మళ్ళీ దానికి స్వర్ణిమయుగ శరీరమే లభిస్తుంది. ప్రపంచము కూడా పాతదిగా కొత్తదిగా అవుతుంది. ఆ సుందరమైన పరమపిత పరమాత్మనే భక్తి మార్గములో ఓ శివబాబా అని పిలుస్తూ ఉంటారు. ఆ నిరాకార పరమపిత పరమాత్మ వచ్చి ఉన్నారు. ఆత్మలను అపవిత్రము నుండి పవిత్రంగా, సుందరమైన వారిగా చేస్తారు. ఈ రోజుల్లో ఎవరు చాలా అందంగా ఉంటారో వారి ఆత్మ పవిత్రమని కాదు. భలే శరీరము సుందరంగా ఉన్నా ఆత్మ పతితమే కదా. విదేశాలలో ఎంత సుందరంగా ఉంటారు. ఈ లక్ష్మీనారాయణుల సౌందర్యము సత్యయుగముది. ఇక్కడిది నరక సౌందర్యము. మనుషులకు ఈ విషయాలు తెలియవు. ఇది నరక సౌందర్యమని పిల్లలకు మాత్రమే అర్థం చేయించబడుతుంది. ఇప్పుడు మనము స్వర్గము కొరకు సహజ సుందరంగా అవుతున్నాము. 21 జన్మల కొరకు వీరిలా సుందరమైన వారిగా అవుతాము. ఇక్కడి సౌందర్యము 1 జన్మకు మాత్రమే. ఇప్పుడు బాబా వచ్చి ఉన్నారు. పూర్తి ప్రపంచములోని మనుష్యమాత్రులనే కాదు, ప్రపంచాన్నే సుందరంగా చేస్తారు. సత్యయుగ నూతన ప్రపంచంలో
సుందరమైన దేవీ దేవతలే ఉండేవారు. అలా అయ్యేందుకు మీరిప్పుడు చదువుకుంటున్నారు. బాబాను దీపమని కూడా అంటారు, కానీ వారు పరమాత్మ. ఎలాగైతే మిమ్మల్ని ఆత్మ అని అంటారో అలా వారిని పరమ ఆత్మ అని అంటారు. పిల్లలైన మీరు తండ్రి మహిమను గానము చేస్తారు. పిల్లలైన మీ మహిమను తండ్రి గానము చేస్తారు. మిమ్మల్ని ఇలాంటి దేవతలుగా చేస్తాను. నాకంటే మీ పదవి ఉన్నతమైనది. నేను ఎవరో, ఎలా ఉన్నానో, పాత్రను ఎలా అభినయిస్తానో పిల్లలైనా మీకు తెలుసు. శూద్రకులములో ఉన్న మనమిప్పుడు బ్రాహ్మణ కులములోకి వచ్చాము. ఈ వర్ణములు కూడా మీకు మాత్రమే. ఇతర ధర్మాల వారికి ఈ వర్ణాలు లేవు. వారికి వర్ణములుండవు. వారిది ఒకే వర్ణము. క్రైస్తవులు క్రైస్తవులుగానే కొనసాగుతారు. కానీ అందులోనే సతో రజో తమోలోకి వస్తారు. ఇక ఈ వర్ణములన్నీ మీ కొరకే. సృష్టి కూడా సతో రజో తమోలోకి వస్తుంది. ఈ సృష్టి చక్రాన్ని అనంతమైన తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. జ్ఞానసాగరులు, పవిత్రతా సాగరులైన తండ్రి స్వయంగా చెప్తున్నారు, నేను పునర్జన్మలను తీసుకోను. శివ జయంతిని కూడా జరుపుకుంటారు. కానీ భగవంతుడు ఎప్పుడు వస్తారో మనుషులకు తెలీదు. వారి జీవన కథను గురించి కూడా తెలీదు. నేను ఎవరో, ఎలా ఉన్నానో, నాలో ఏ పాత్ర ఉందో, సృష్టి చక్రము ఎలా తిరుగుతుందో ఇవన్నీ పిల్లలైన మీకు నేనే కల్పకల్పము తెలియజేస్తాను. మెట్లు దిగుతూ దిగుతూ తమో ప్రధానంగా అయిపోయామని మీకు తెలుసు. 84 జన్మలు కూడా మీరే తీసుకుంటారు. చివర్లో వచ్చేవారు కూడా సతో రజో తమోలోకి వచ్చే తీరాలి. మీరు తమో ప్రధానంగా అయితే పూర్తి ప్రపంచమంతా తమో ప్రధానమైపోతుంది. మళ్ళీ మీరు తమో ప్రధానము నుండి సతో ప్రధానంగా తప్పకుండా అవ్వాలి. ఈ సృష్టి చక్రము తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడిది కలియుగము. దీని తర్వాత మళ్ళీ సత్యయుగము వస్తుంది. కలియుగము ఆయువు పూర్తి అయింది. తండ్రి చెప్తున్నారు, కల్పక్రితము వలె రాజయోగము నేర్పించేందుకు నేను సాధారణ తనువులో ప్రవేశించాను. ఈ రోజుల్లో అనేక యోగాలున్నాయి. బ్యారిస్టర్ యోగము, ఇంజనీర్ యోగము. న్యాయశాస్త్రమును చదివేందుకు న్యాయవాది జతలో బుద్ధి యోగాన్ని జోడించవలసి ఉంటుంది. మనము బ్యారిస్టరుగా అవుతున్నామంటే చదివించే వారిని స్మృతి చేస్తాము. వారికి తమ తండ్రి వేరుగా ఉంటారు. గురువు ఉంటే వారిని కూడా స్మృతి చేస్తారు. అయినా బ్యారిస్టరుతో బుద్ధియోగం ఉంటుంది. ఆత్మనే చదువుతుంది. ఆత్మనే శరీరము ద్వారా జడ్జిగా, బ్యారిస్టరుగా మొదలైన వారిగా తయారవుతుంది. పిల్లలైన మీరిప్పుడు ఆత్మాభిమానులుగా అయ్యే సంస్కారాన్ని స్వయంలో ధారణ చేస్తున్నారు. అర్ధకల్పము దేహాభిమానములో ఉండేవారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, దేహీ అభిమానిగా అవ్వండి. ఆత్మలోనే చదివే సంస్కారం ఉంది. మనుష్యాత్మనే జడ్జిగా అవుతుంది. ఇప్పుడు మనము విశ్వాధికారి దేవతలుగా అవుతున్నాము. చదివించేవారు శివబాబా.
పరమ ఆత్మ, వారే జ్ఞానసాగరులు, శాంతి సంపదల సాగరులు. సాగరము నుండి రత్నాల పళ్ళెములు వెలువడతాయని చెప్తారు. ఇవన్నీ భక్తి మార్గములోని విషయాలు. తండ్రిని రెఫర్ చేయవలసి ఉంటుంది. ఇవి అవినాశి జ్ఞానరత్నాలని తండ్రి అర్థం చేయిస్తారు. ఈ జ్ఞానరత్నాలతో మీరు చాలా ధనవంతులుగా అవుతారు. తరువాత వజ్రవైఢూర్యాలు కూడా మీకు చాలా లభిస్తాయి. ఈ ఒక్కొక్క రత్నము లక్షల విలువ చేస్తుంది. అవే మిమ్మల్ని ఇంత ధనవంతులుగా తయారు చేస్తాయి. భారతదేశమే నిర్వికారి ప్రపంచంగా ఉండేది. అందులో పవిత్ర దేవతలు నివసించేవారు. ఇప్పుడు నల్లగా వికారులుగా అపవిత్రులుగా అయిపోయారు. ఆత్మ పరమాత్మల మేళ జరుగుతుంది. ఆత్మ శరీరములో ఉన్నప్పుడే వినగలుగుతుంది. పరమాత్మ కూడా శరీరములోనే వస్తారు. ఆత్మ పరమాత్మల ఇల్లు శాంతిధామము. అక్కడ ఎటువంటి కదలికలు ఉండవు. ఇక్కడ పరమాత్మ తండ్రి వచ్చి పిల్లలతో కలుస్తారు. శరీర సహితంగా కలుస్తారు. అది ఇల్లు. అక్కడ మీరు విశ్రాంతి పొందుతారు. పిల్లలైన మీరిప్పుడు పురుషోత్తమ సంగమ యుగములో ఉన్నారు. మిగిలిన ప్రపంచమంతా కలియుగములో ఉంది. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. భక్తి మార్గములో చాలా ఖర్చు చేస్తారు. అనేక విగ్రహాలను కూడా తయారు చేస్తారు. పెద్ద పెద్ద మందిరాలను నిర్మిస్తారు. లేకుంటే కృష్ణుని చిత్రాన్ని ఇంట్లోనే ఉంచుకోవచ్చు. చాలా చౌక చిత్రాలున్నా అంత దూరాలకు మందిరాలకు ఎందుకు వెళ్తారు? ఇది భక్తి మార్గము. సత్యయుగంలో ఈ మందిరాలు మొదలైనవి ఉండవు. అక్కడ ఉండేదే పూజ్యులు. కలియుగంలో పూజారులు. మీరిప్పుడు సంగమయుగములో పూజ్య దేవతలుగా అవుతున్నారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. ఈ సమయంలో ఈ మీ అంతిమ పురుషార్థ శరీరము అత్యంత విలువైనది. ఇందులో మీరు చాలా సంపాదన చేసుకుంటారు. అనంతమైన తండ్రి జతలో మీరు తింటారు, తాగుతారు. వారినే పిలుస్తారు. కృష్ణుని జతలో తింటామని అనరు. తండ్రిని స్మృతి చేస్తారు. మీరే తల్లి తండ్రి. బాలకులైతే తండ్రి జతలో ఆడుతూ ఉంటారు. మేమంతా కృష్ణునికి బాలురమని అనరు. సర్వాత్మలు పరమపిత పరమాత్ముని పిల్లలు. ఆత్మ శరీరము ద్వారా చెప్తుంది, మీరు వస్తే మేము మీతోనే ఆడుకుంటాము, తింటాము, అంతా చేస్తాము. మీరు బాబ్దాదా అని అంటారు. కనుక ఇది ఇల్లు అయ్యింది కదా. ఇంట్లో బాబ్దాదా వారి పిల్లలమైన మనము ఉంటాము. ఈ బ్రహ్మ అనంతమైన రచయిత. తండ్రి ఇతనిలో ప్రవేశించి ఇతనిని దత్తు చేసుకుంటాడు. నీవు నా వాడవని ఇతనికి చెప్తాడు. ఇది ముఖవంశావళి అవుతుంది. స్త్రీని దత్తు చేసుకుంటారు కదా, అది కూడా ముఖవంశావళి అవుతుంది. నీవు నా దానివని చెప్తారు. తరువాత వారి ద్వారా కుఖవంశావళి పిల్లలు జన్మిస్తారు. ఈ పద్ధతి ఎక్కడి నుండి వచ్చింది? తండ్రి చెప్తున్నారు, నేను ఇతనిని దత్తు చేసుకున్నాను కదా, ఇతని ద్వారా మిమ్మల్ని దత్తు చేసుకుంటాను.
మీరు నా పిల్లలు, కానీ ఇతను పురుషుడు. మిమ్మల్ని అందరినీ సంభాళన చేసేందుకు సరస్వతిని కూడా దత్తు చేసుకున్నాను. ఈమెకు తల్లి అని టైటిల్ లభించింది. సరస్వతి నది కదా, ఈ నది మాత కదా. తండ్రి సాగరులు, ఇది కూడా సాగరము నుండి వెలువడిందే. సాగరము బ్రహ్మపుత్ర నదుల చాలా పెద్ద మేళ జరుగుతుంది. ఇటువంటి మేళ మరెక్కడా జరగదు. అది నదీ సాగరాల మేళ. ఇది ఆత్మ పరమాత్మల మేళ. మేళా కూడా శరీరములో వచ్చినప్పుడే జరుగుతుంది. తండ్రి చెప్తున్నారు, నేనే హుస్సేన్. నేను ఇతనిలో కల్పకల్పము ప్రవేశిస్తాను. ఇది డ్రామాలో రచింపబడి ఉంది. మీ బుద్ధిలో పూర్తి సృష్టి చక్రమంతా ఉంది. దీని ఆయువు 5000 సంవత్సరాలు. ఈ బేహద్దు సినిమా నుండి వారు హద్దులోని సినిమాలు తయారు చేస్తారు. గడిచిపోయిందే ఇప్పుడు వర్తమానమవుతుంది. వర్తమానము మళ్ళీ భవిష్యమవుతుంది. తర్వాత దానినే గతమని కూడా అంటారు. గడిచిపోవుటకు ఎంత సమయము పట్టింది? నూతన ప్రపంచములోకి వచ్చి ఎంత సమయము గడిచిపోయింది? 5000 సంవత్సరాలు. మీరిప్పుడు ప్రతి ఒక్కరూ స్వదర్శన చక్రధారులే. మొదట మేము బ్రాహ్మణులుగా ఉండేవారము, తర్వాత దేవతలుగా అయ్యామని మీరు తెలుపుతారు. పిల్లలైన మీరిప్పుడు తండ్రి ద్వారా శాంతిధామము, సుఖధామాల వారసత్వము లభిస్తుంది. తండ్రి వచ్చి 3 ధర్మాలను ఒకేసారి స్థాపిస్తారు. మిగిలినవన్నీ వినాశనము చేయిస్తారు. మిమ్మల్ని ఇంటికి వెంట తీసుకువెళ్ళే సద్గురువైన తండ్రి లభించారు. మమ్మల్ని సద్గతిలోకి తీసుకెళ్ళమని పిలుస్తారు కూడా. శరీరాన్ని సమాప్తం చేయండి. మేము శరీరాన్ని వదిలి శాంతిధామానికి వెళ్ళే యుక్తిని తెలిపించండని అంటారు. మనుషులు గురువుల వద్దకు కూడా అందుకే వెళ్తారు. కానీ ఆ గురువు శరీరము నుండి విడుదల చేసి జతలో తీసుకెళ్ళలేడు. పతిత పావనుడు ఒక్క తండ్రి మాత్రమే. కావున వారు వచ్చినప్పుడు తప్పకుండా పావనంగా అవ్వాల్సి వస్తుంది. తండ్రిని మాత్రమే కాలులకు కాలుడు, మహాకాలుడని అంటారు. అందరినీ శరీరము నుండి విడిపించి జతలో తీసుకెళ్తారు. వీరు పరమ మార్గదర్శకులు. సర్వాత్మలను తిరిగి తీసుకెళ్తారు. ఇది చీచీ శరీరము. ఈ బంధనము నుండి విడుదల అవ్వాలని కోరుకుంటారు. శరీరాన్ని వదిలితే బంధనము వదిలినట్లే. ఇప్పుడు మీరు ఈ ఆసురీ బంధనాలన్నిటి నుండి విడిపించి సుఖమునిచ్చే దైవీ సంబంధంలోకి తీసుకెళ్తారు. మనము శాంతిధామము ద్వారా సుఖధామములోకి వెళ్తామని మీకు తెలుసు. మళ్ళీ దుఃఖధామములోకి ఎలా వస్తామో కూడా మీకు తెలుసు. బాబా శ్యామము నుండి సుందరంగా చేసేందుకే వస్తారు. తండ్రి చెప్తున్నారు, నేను మీ విధేయుడనైన సత్యమైన తండ్రిని కూడా. ఫాదర్ సదా విధేయునిగా ఉంటాడు. చాలా సేవ చేస్తాడు. బాగా ఖర్చు చేసి చదివించి సర్వధన సంపదలను పిల్లలకిచ్చి స్వయం వెళ్ళి సాధువుల సాంగత్యము చేస్తాడు. తనకంటే పిల్లలను శ్రేష్టంగా చేస్తాడు. ఈ తండ్రి కూడా చెప్తున్నారు,
నేను మిమ్మల్ని డబల్ యజమానులుగా చేస్తాను. మీరు ఈ విశ్వానికి, బ్రహ్మాండానికి కూడా అధికారులుగా అవుతారు. మీకు డబల్ పూజ జరుగుతుంది. మీ ఆత్మలకు కూడా పూజ జరుగుతుంది. దేవతావర్ణములో కూడా మీకు పూజ జరుగుతుంది. నాకు కేవలం ఒక్క శివలింగ రూపములో మాత్రమే పూజ జరుగుతుంది. నేను రాజుగా అవ్వను. మీకు ఎంత సేవ చేస్తాను. అటువంటి తండ్రిని మీరు మరి ఎందుకు మర్చిపోతారు? ఓ ఆత్మ, స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి. మీరు ఎవరి వద్దకు వచ్చారు? మొదట తండ్రి వద్దకు, తర్వాత దాదా వద్దకు వచ్చారు. ఇప్పుడు తండ్రి, తర్వాత గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ బ్రహ్మ బాబా. ఇతడే ఆది దేవుడు. ఇతడే ఆడమ్. ఎందుకంటే ఇతని నుండి అనేక వంశాలు తయారవుతాయి. శివబాబాను ఎవరైనా గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారా? ప్రతి విషయంలో మిమ్మల్ని చాలా శ్రేష్టంగా తయారు చేస్తారు. అటువంటి తండ్రి లభించిన తర్వాత వారినెందుకు మర్చిపోతారు? మర్చిపోతే పావనంగా ఎలా అవుతారు? తండ్రి పావనంగా అయ్యే యుక్తిని తెలియజేస్తారు. ఈ స్మృతి ద్వారానే మలినాలు తొలగిపోతాయి. తండ్రి చెప్తున్నారు, మధుర మధురమైన అపురూపమైన పిల్లలు దేహాభిమానాన్ని వదిలి ఆత్మాభిమానులుగా అవ్వాలి. పవిత్రంగా కూడా అవ్వాలి. కామము మహాశత్రువు. ఈ ఒక్క జన్మ నా కొరకు పవిత్రంగా అవ్వండి. లౌకిక తండ్రి కూడా తమ పిల్లలకు ఎటువంటి చెడు పనిని చేయకండి, నా వయసుకు గౌరవమివ్వండని చెప్తారు కదా. అలాగే పారలౌకిక తండ్రి కూడా నేను పావనంగా చేసేందుకు వచ్చాను. ఇప్పుడు ముఖము నల్లగా చేసుకోకండి. అలా చేసుకుంటే గౌరవం పోగొడతారు. బ్రాహ్మణులందరి గౌరవమే కాక తండ్రి గౌరవం కూడా పోగొడతారు. బాబా, మేము పడిపోయామని, ముఖము నల్లగా చేసుకున్నామని రాస్తారు. బాబా చెప్తున్నారు, నేను మిమ్మల్ని సుందరంగా తయారు చేసేందుకు వచ్చాను. కానీ మీరు ముఖము నల్లగా చేసేసుకుంటారు. మీరు సదా సుందరంగా అయ్యే పురుషార్థము చెయ్యాలి. మంచిది. मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, పురుషార్థము చేసేందుకు ఉపయోగపడే ఈ అంతిమ శరీరము చాలా విలువైనది. దీని ద్వారా చాలా సంపాదించుకోవాలి. అనంతమైన తండ్రి జతలో తింటూ తాగుతూ సర్వ సంబంధాల అనుభూతిని చెయ్యాలి. 2వ పాయింట్, బ్రాహ్మణ పరివార గౌరవాన్ని లేక తండ్రి గౌరవాన్ని పోగొట్టే పని ఏది చేయరాదు. ఆత్మాభిమానులై సంపూర్ణ పవిత్రంగా అవ్వాలి. స్మృతి ద్వారా పాత మలినాలను తొలగించుకోవాలి. వరదానము: వినడంతో పాటు స్వరూపంగా అయ్యి మనసు యొక్క మనోరంజనం ద్వారా సదా శక్తిశాలి ఆత్మా భవ. వివరణ: ప్రతిరోజు మనసులో స్వయం పట్ల లేక ఇతరుల పట్ల ఉమంగ ఉత్సాహాల సంకల్పాలను చేయండి. స్వయం మీరు కూడా అదే సంకల్పం యొక్క
స్వరూపంగా అవ్వండి. అంతేకాక ఇతరుల సేవలో కూడా ఉపయోగించండి. అలా చేస్తే మీ జీవితం కూడా సదా కొరకు ఉత్సాహంగా ఉండేదిగా అయిపోతుంది. ఇతరులకు కూడా ఉత్సాహమిప్పించే వారిగా తయారవుతారు. ఎలాగైతే మనోరంజన ప్రోగ్రాం ఉంటుందో అలా ప్రతిరోజు మనసు యొక్క మనోరంజన ప్రోగ్రాంను తయారు చేసుకోండి. ఏదైతే వింటారో దాని స్వరూపంగా అయితే శక్తిశాలిగా అయిపోతారు. స్లోగన్: ఇతరులను పరివర్తన చేసేందుకు ముందు స్వయాన్ని పరివర్తన చేసుకోండి. ఇదే తెలివైన పని. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్: సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తులుగా అవ్వండి. అన్నింటికంటే తీవ్ర వేగంతో సేవ చేసేందుకు సాధనము శుభము మరియు శ్రేష్ట సంకల్పాల శక్తి. బ్రహ్మబాబా శ్రేష్ట సంకల్పాల విధి ద్వారా సేవ వృద్ధి అవ్వడంలో సదా సహయోగిగా ఉన్నారు. విధి తీవ్రంగా ఉంటే వృద్ధి కూడా తీవ్రంగా జరుగుతుంది. అలా పిల్లలైన మీరు కూడా శ్రేష్టమైన శుభ సంకల్పాలలో సంపన్నంగా అవ్వండి. ఓం శాంతి.